హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేశానండి. ఇదైతే ఒకసారి చేసి చూడండి. ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. ఇందులోకి ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ని అయితే ఇందులోకి వేసేసుకుందామండి. నేనైతే ఒక 5 to 6 తీసుకున్నానండి పెద్దవి ఆనియన్స్. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇవి అయితే పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే పచ్చిమిర్చిని వేసేసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇందులోకి వేసాను నేను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకా వేసుకోండి. నేనైతే తక్కువే తింటాను కాబట్టి 4 పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడైతే కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అదే మీ దగ్గర పేస్ట్ కాకుండా అల్లంను వెల్లుల్లి ఉంటే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే అది పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా పింకిష్ కలర్లో రావాలి. చూడండి, ఇప్పుడైతే చూసారు కదా, ఇలాగా 2 minutes పాటు ఫ్రై చేసుకుందాము. ఇవైతే బాగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, కింద మాడంటకుండా. చూడండి, ఇలా పింకిష్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇది కొన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఉడకబెట్టిన గుడ్డుల్ని ఇలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టుకుంటే మనకి ఆ మసాలా అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. చూడండి, నేనైతే 4 eggs తీసుకుంటున్నాను. చూడండి, భలే వచ్చింది కదండి, లేయర్స్గా. ఇలాగా మిగతావన్నీ మొత్తం కట్ చేసేసాను. చూడండి, లేయర్స్గా అయితే బాగా వచ్చింది. ఇందులోకి అయితే మసాలా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మిగతావి కూడా చేసాను. చూడండి, ఇలాగా కచ్గా రావాలండి. చూడండి, అప్పుడైతే ఎగ్ కూడా చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే అదే కడాయిలో చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం పసుపునైతే వేసేసుకుందాము. ఎందుకంటే ఇది ఎగ్ ఫ్రై చేసుకోవడానికండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు, అలానే ఇందులో కారాన్ని అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే కారాన్ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకుందాము. చూడండి, ఆ పసుపు అలానే కారం మొత్తం ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఆ ఎగ్స్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, ఇదైతే బాగా రోస్ట్ అవ్వాలండి ఎగ్స్ అయితే. ఇప్పుడైతే ఫస్ట్ నార్మల్గా అలా కలుపుకుందాము. ఈ ఎగ్స్ అయితే బాగా రోస్ట్ అవ్వాలండి, అప్పుడైతే టేస్ట్ అయితే బాగా వచ్చిద్ది. చూడండి, ఇలాగ ఒకసారి కలిపేసుకుందాము. ఇలాగా కలిపితే అప్పుడైతే మనకి ఆ మసాలా మొత్తం ఎగ్స్కి తగిలి అప్పుడు బాగా రోస్ట్ అవుతాయి కదండి. చూడండి, ఇలాగా 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే మనం ఇందాక ఆ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకున్నాం కదండి, అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము. ఇందులోకైతే నానబెట్టిన జీడిపప్పుని ఇందులోకి వేసాను, అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసానండి. ఇప్పుడైతే చూడండి, పేస్ట్ అయితే ఇలా చేసాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఇందులోకి మనం ఆయిల్ వేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్రని అయితే వేసేసుకుందామండి. మా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
2 లవంగాలు, 2 యాలక్కాయలండి. అలానే చిన్నగా ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క అయితే 3 వేసానండి. చూడండి చిన్నగా వేసాను, మసాలా ఎక్కువగా ఘాటు ఉండకుండా. ఇప్పుడైతే కలిపేసుకుందాము ఒకసారి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, అదైతే ఇందులోకి వేసేసుకుందాము. చూడండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇదైతే బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే చూడండి ఇలాగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద చూస్తారు కదా ఇలాగా మాడిపోతూ ఉంటుంది. అందుకని ఒకసారి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కారాన్ని అయితే వేసేసుకుందాము. చూడండి కారాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందామండి. ఇందులోకి మళ్ళీ ధనియాల పొడి వేసేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. చూడండి ఈ మసాలా అన్నీ బాగా కలపాలండి, కలిసేటట్టుగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లో వచ్చింది కదా, చూడండి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి అయితే పెరుగును అయితే వేసేసుకుందాము. పెరుగు ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. చూడండి నేనైతే 3 టేబుల్ స్పూన్ పెరుగునైతే వేసాను. పెరుగునైతే వేసేసుకొని ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. చూడండి ఇప్పుడైతే కలిపేసిన తర్వాత ఇలాగా ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వస్తుంది కదా, లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే వేసేసుకుందాము. ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులోకి ఇందులో వేసేసుకుందాము. అలానే ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఆయిల్ వేస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చూడండి ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిద్ది. ఇప్పుడైతే ఇందులోకి వాటర్ని అయితే వేసేసుకుందాము. వాటర్ని అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూడండి ఈ మసాలాని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. దీన్ని అయితే ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మరగాలండి. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి వచ్చింది కదండి, ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. మాకు ఇలాగ వాటర్గా వద్దు, ఇంకా చిక్కపడాలి అనుకుంటే మీరైతే ఇంకా ఒక 5 మినిట్స్ పాటు ఇలాగా చూడండి మరగనివ్వండి. లేదు మాకు ఇలానే కావాలంటే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూడండి ఈ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.